అనిల్ అంబానీకి బిగ్ షాక్. ఫ్రాడ్ ముద్ర వేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్లో కేంద్రం ప్రకటన. రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్ ప్రైస్. దిగ్గజ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సహా ఆయన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ ను ఫ్రాడ్ గా వర్గీకరించింది. దీనిపై సిబిఐకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. అంబానీ సంస్థ ఎస్బీఐకి 2,000 కోట్లకు పైగా బకాయి ఉంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పార్లమెంట్లో తెలియజేశారు. ఒకప్పుడు భారతదేశంలో చక్రం తిప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న అనిల్ అంబానీ ఆ తర్వాత అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఒక దశలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తన సోదరుడి కంటే వెనకే ఉండటం గమనార్హం. దూకుడైన నిర్ణయాలు, విస్తృతంగా పెట్టుబడులతో దివాలా తీసే స్థాయికి దిగొచ్చారు. ఒక దశలో తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని కూడా కోర్టుకు తెలిపారు కూడా. అయితే ఇటీవల మళ్లీ వ్యాపారంలో చురుగ్గా ఉంటున్న ఆయనకు మరోసారి షాక్ తగిలింది. ఒకప్పుడు టెలికాం రంగంలో చక్రం తిప్పిన అనిల్ అంబానీకే చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ సహా దాని ప్రమోటర్గా ఉన్న అనిల్ అంబానీకి ఇప్పుడు షాక్ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ అంబానీ సహా రిలయన్స్ కమ్యూనికేషన్ ను ఫ్రాడ్గా అంటే మోసపూరితంగా ప్రకటించింది. అక్కడితో అయిపోలేదు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థకు సిబిఐ కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు సంబంధించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ కమ్యూనికేషన్ అనిల్ అంబానీని 2025 జూన్ 13న ఫ్రాడ్ గా వర్గీకరించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ నిబంధనలు బ్యాంక్ బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం ఇది జరిగిందని వెల్లడించింది. ఇక జూన్ 24న దీన్ని ఆర్బీఐకి తెలిపింది. ఇక జూలై 1 రిలయన్స్ కమ్యూనికేషన్ ఈ ఫ్రాడ్ వర్గీకరణ గురించి స్టాక్ ఎక్స్చేంజ్ కి తెలియజేసింది. ఎస్బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థకు రూపాయలు 2,267.64 కోట్ల లోన్ ఇచ్చింది. దీనికి 2016 ఆగస్టు 26 నుంచి వడ్డీ, ఇతర ఖర్చులు అదనంగా ఉన్నాయి. దీనికి అదనంగా 786.52 కోట్ల బ్యాంక్ గ్యారంటీ కూడా ఉందని మంత్రి తెలియజేశారు. తెరపైకి మళ్లీ పాత కేసు ఏంటో చూద్దాం. ఎస్బీఐ గతంలో 2020 నవంబర్ 10ని కూడా రిలయన్స్ కమ్యూనికేషన్ తో సహా ప్రమోటర్ అనిల్ అంబానీని ఫ్రాడ్ గా వర్గీకరించి 2021 జనవరి 5న సిబిఐకి ఫిర్యాదు చేసింది. అయితే ఆ మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో యథాస్థితి కొనసాగించమని ఆదేశాలు ఇవ్వగా ఫిర్యాదుని సిబిఐ వెనక్కి పంపించింది. ఆ తర్వాత 2023 మార్చి 27న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం అప్పు తీసుకున్న వారి ఖాతాను ఫ్రాడ్ గా ప్రకటించే ముందు వారికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. ఈ తీర్పు ఆధారంగా ఎస్బీఐ 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ఫ్రాడ్ వర్గీకరణకు తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. మళ్లీ ఆర్బీఐ 2024 జూలై 15వ తారీఖున జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలను మళ్లీ అనుసరించి తగిన పరిశీలనల తర్వాత ఎస్బీఐ ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ అనిల్ అంబానీలను తిరిగి ఫ్రాడ్ గా వర్గీకరించింది. ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్ 2016 నాటి దివాలా కోడ్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ లో ఉంది. అంటే అప్పులు తీర్చలేకపోయినందున కంపెనీ ఆస్తుల్ని అమ్మి అప్పులు తీర్చే ప్రక్రియ జరుగుతుంది. ఇక ఎస్బీఐ తాజా ప్రకటనల నేపథ్యంలో అనిల్ అంబానీ కంపెనీల షేర్లు పతనం అవుతున్నాయి. రిలయన్స్ పవర్ షేర్ ధర 3% పైగా తగ్గి ఇప్పుడు 61.55 వద్ద ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ ధర 1% పైగా పతనంతో ఇప్పుడు 378 స్థాయిలో ఉంది. అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడిన అనిల్ అంబానీ వేగంగా పుంజుకుంటున్నారు. తమ కంపెనీల అప్పులు కట్టేస్తూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నింపేస్తున్నారు. ఈ క్రమంలో తమ సంస్థలకు కొత్త ఆర్డర్లు సైతం భారీగా వస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థకు 600 కోట్ల కొత్త ఆర్డర్ దక్కింది. దీంతో ఈ కంపెనీ షేరు ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ అపూర్ సర్క్యూట్ తాకింది. మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ ఇన్ఫ్రా
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. అన్నతో సమానంగా ఆస్తి తీసుకున్న అప్పులు ఊపిలో కూరుకుపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది నెలలుగా ఆయనకు సంబంధించిన సంస్థల పనితీరు మెరుగుపడింది. అప్పులు కట్టేస్తున్నారు, కొత్త ఆర్డర్లు దక్కించుకుని దూసుకొస్తున్నారు. అనిల్ అంబానీ తాజాగా ఆయన నేతృత్వంలో రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీకి అనుబంధ సంస్థను జర్మన్ రక్షణ సంస్థ నుంచి 600 కోట్ల ఆర్డర్ వచ్చింది. దీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. జూన్ 25 రోజున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ ని తాకాయి. రిలయన్స్ డిఫెన్స్ కు చెందిన ఈ ఎగుమతి ఆర్డర్ దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ధీరుభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ ద్వారా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, చిన్న ఆయుధాల తయారీకి ఒక సమీకృత సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని రిలయన్స్ డిఫెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోసారి గత 5 ఏళ్లలో చూసుకుంటే రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ 1000% పైగా పెరిగింది. రిలయన్స్ ఇన్ఫ్రా తన అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు జర్మన్ డిఫెన్స్ మందుగుండు తయారీదారు అయిన రైర్ మెటన్ వాస్పే మున్షిఫ్ GmbH నుంచి 600 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది హైటెక్ ఆయుధ తయారీలో అతిపెద్ద ఆర్డర్లలో ఒకటి అని కంపెనీ పేర్కొంది. ప్రపంచ రక్షణ ఆయుధ సరఫరాలో ముఖ్యంగా యూరోప్ లో నమ్మకమైన భాగస్వామిగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి రిలయన్స్ డిఫెన్స్ వ్యూహంలో ఈ ఆర్డర్ ఒక ముఖ్యమైన మైల్ రాయి అని తెలుస్తుంది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మాట్లాడుతూ రైర్ మెటల్ తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం భారతదేశానికి అత్యాధునిక సామర్థ్యాలను తెస్తుంది. దేశంలోనే ప్రైవేట్ డిఫెన్స్ తయారీ రంగానికి ఒక మైలురాయిని సూచిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ దృష్టితో నడిచే మా ఆశయం స్పష్టంగా ఉంది. రిలయన్స్ డిఫెన్స్ ను ప్రపంచంలోని టాప్ 3 డిఫెన్స్ ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలపడం మా లక్ష్యం. దీని ద్వారా భారతదేశం తన దేశీయ రక్షణ అవసరాలను విశ్వాసంతో తీర్చగలగడమే కాకుండా ప్రపంచ రక్షణ సరఫరాల్లో విశ్వసనీయమైన శక్తిగా తనను తాను స్థాపించుకోవడానికి మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. 600 కోట్ల కొత్త ఆర్డర్ వచ్చిన తర్వాత క్రమంలో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి 404.65 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 420 వద్ద ఉండగా కనిష్ట ధర 169.51 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 15,970 కోట్లుగా ఉంది. గత 5 ఏళ్లలో 1000% పైగా లాభాలు అందించింది. అంటే 1,00,000 పెట్టిన వారికి 10 లక్షలు వచ్చాయన్నమాట.